యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి దినం కుశిర కార్తె ప్రభువా, ఎంతమంది రైతులైతే విత్తనాలు వేస్తున్నారో తండ్రి, భూమిని దున్నుతున్నారో ప్రభువా, వారందరినీ తండ్రి, రైతులందరినీ ప్రభువా నీ ఆత్మచేత నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. యేసయ్యా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి వారి యొక్క భూమి పంట సమృద్ధిగా పండుటకు నీ కృప సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి రైతులకు ప్రభువా మేలు రకమైనటువంటి విత్తనాలు దొరుకుటకు, అయ్యా మరి ఎరువులు దొరుకుటకు తండ్రి నీ కృపను చూపించమని బ్రతిమలాడుచున్నాను నాయన. ఎవరు నాసిరకం విత్తనాలు అమ్మకుండా, అయ్యా మరి కల్తీ విత్తనాలు అమ్మకుండా తండ్రి, రైతులను మోసం చేయకుండా దేవా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి రైతులు ప్రభువా ఎంతగానో కష్టపడి భూమిని దున్నినది మొదలుకొని ప్రభువా పంట చేతికి వచ్చేంత వరకు ఎండలో వర్షంలో నాయన చలిలో తండ్రి ఆ యొక్క పంట కొరకు తండ్రి నాయన ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభువా, ఎంతగానో ప్రయాసపడుతున్నారు నాయన. అనేక డబ్బులు ఖర్చు పెట్టుకొని కరెంటు లేక, నీళ్లు లేక, అయ్యా మరి సరి అయినటువంటి కరెంటు అందక, సరి అయినటువంటి నీళ్లు అందక, అయ్యా మరి నాయన అనేక ప్రయాసాలు పడుతూ తండ్రి వ్యవసాయం చేస్తున్నారు ప్రభువా. వారిని అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ సంవత్సరం తండ్రి రైతులకు మంచి దిగుబడి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి. రైతులకు నాయన మంచి పంటలు పండుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా నాయన. అయ్యా ప్రతి రైతు తండ్రి మరి సంతోష గానముల చేత అయ్యా మరి పనులు కోసి ప్రభువా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. భూసారము అయ్యా అధికమగుటకు సహాయం చేయండి తండ్రి. భూసారం తగ్గిపోకుండా ప్రభువా మరి నాయన భూమి యొక్క సారము సమృద్ధిగా పెరుగుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. రైతులు అయ్యా మరి వ్యవసాయం చేస్తున్నప్పుడు తండ్రి వారికి ఎలాంటి నాయన అపాయాలు కలగకుండా, విషపురుగుల ద్వారా, పాముల ద్వారా ప్రభు కరెంటు ద్వారా నాయన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. ఈ సంవత్సరం తండ్రి రైతులందరినీ ప్రభువా అయ్యా నీ సమృద్ధి దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత నింపి ప్రభువా వారికి నాయన సమృద్ధి అయినటువంటి పంట చేతికొచ్చి మంచి దిగుబడి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఏ రైతు నష్టపోవద్దు ప్రభువా, ఏ రైతు నాయన బాధపడొద్దు, అకాల వర్షాలు పడి తండ్రి పంటలు నష్టం కావద్దు నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. సంవత్సరం ప్రభువా అయ్యా ప్రతి రైతును తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎలాంటి అకాల వర్షాలు పడొద్దు ప్రభువా నాయన. అయ్యా మరి వడగండ్లు కురవద్దు నాయన. అయ్యా మరి పిడుగులు పడొద్దు తండ్రి ప్రభువా. అయ్యా మరి వర్షాలు ఎక్కువగా కురిసి పంట నీట మునిగిపోవద్దు తండ్రి నాయన. నీవే వాతావరణాన్ని అనుకూలపరిచి తండ్రి మరి వర్షాలను ప్రభువా అయ్యా మీరు నా తండ్రి పంటలకు సరిపడినంత కురిపించి ప్రభువా ప్రతి ఒక్క రైతు పంటకు తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. రైతులందరూ ప్రభువా నాయన అయ్యా మరి సంతోషము చేత, సమాధానం చేత తండ్రి అయ్యా మరి వారి యొక్క పంట చేతికొచ్చుటకు దేవాని కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి రైతును దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు ప్రభువా. ఏ రైతు నాయన అయ్యా మరి తండ్రి పంట నష్టపోతున్నామని వ్యవసాయాన్ని వదిలిపెట్టొద్దు తండ్రి నాయన. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. మీరే దీవించండి, ఆశీర్వదించండి. రైతులందరినీ నీ కృపలో భద్రపరచుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.